ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2019 మార్చి 15 తెల్లవారుజామున పులివెందుల్లోని తన స్వగృహంలో వివేక అనుమానాస్పదంగా రీతిలో మరణించారు. బాత్రూంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వివేక మరణం చుట్టూ మిస్టరీ నెలకొంది. బాత్రూంలో జారిపడి మరణించారని, గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. మృతదేహంపై గాయాలు, ఆనవాళ్లు ఉండటంతో వివేకాది హత్య అని సందేహాలు వ్యక్తమవుతాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తర్వాత దీనిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓవైపు కేసు దర్యాప్తు జరుగుతుండగా కీలక సాక్షులు, కేసుకు సంబంధించి ఉన్న వ్యక్తులు అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో మరో సంచలనంగా మారింది. వివేకానంద రెడ్డి 2019లో చనిపోగా అప్పటి నుంచి 2024 వరకు ఈ కేసుకు సంబంధించిన 4 వ్యక్తులు వివిధ కారణాలతో చనిపోయారు. తాజాగా వివేక నివాసంలో వాచ్మెన్గా పనిచేస్తున్న రంగన్న కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. రంగన్న మరణంపై ఆయన కుమారుడు కాంతారావు సందేహాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, కీలక వ్యక్తులు ఎవరెవరు, ఎలా మరణించారంటే నారాయణ యాదవ్ డ్రైవర్ వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్, ఆయన అర్ధాంగి భారతీయులను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో మరణించారు. నారాయణ యాదవ్ మరణానికి అనారోగ్యమే కారణమని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి పులివెందులకు ప్రయాణిస్తుండగా జగన్, భారతి మాట్లాడుకున్న మాటలు, ఫోన్ సంభాషణలు డ్రైవర్ నారాయణ యాదవ్ విన్నారని, వివేక హత్య కేసులో యాదవ్ను విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. విచారణకు పిలిచేలోపే యాదవ్ మరణించడం పలు సందేహాలకు తావిస్తోంది. కాగా యాదవ్ మరణంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.